ఏమో రేవతి రెడీ అయ్యావా? నేను రెడీ నాన్న. వాసు రెడీ అయ్యాడా? ఇంకా అవుతున్నాడు నాన్న. ఇంకా రెడీ అవ్వకపోవడం ఏంటమ్మా? నిన్ననే ఫారెన్ నుంచి డాక్టర్ వచ్చాడు. మనం వేళకి వెళ్తేనే కదా టెస్ట్లన్నీ సరిగా చేయించుకునేది. ఇంకా ఆలస్యం చేస్తే ఎలాగా? నువ్వు వెళ్ళి వాసుని పిలుచురా. నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తానులే. వాసు, వాసు, వాసు. మావయ్య అయిపోయింది, వచ్చేస్తున్నా. నీకంటే ఆడపిల్ల తొందరగా తయారైంది, నువ్వింకా లేట్ ఏంటయ్యా? అబ్బా, పట్టిన పట్టు వదిలేటట్లేడే. వాసు వచ్చేస్తున్నారు మావయ్య. ఓసారి తలుపుది. ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు? ఏమైందయ్యా? ప్యాంటు షర్ట్ వేసుకుని దుప్పటి కప్పుకున్నావేంటి? చలి జ్వరం వచ్చింది మావయ్య, ఒళ్ళంతా గజగజ వణికిపోతుంది, అందుకే దుప్పటి కప్పుకున్నాను. సడన్ గా జ్వరమా? ఏమైందయ్యా? అమ్మ రేవతి, ఒకసారి పైకి రా. ఏనా వాసుకి సడన్ గా చలి జ్వరం వచ్చిందటమ్మా. జ్వరమా? ఇందాక బానే ఉన్నారే. ఇందాక కాస్త తక్కువగానే ఉంది, స్నానం చేయగానే పుట్టుక్కన జ్వరం పెరిగిపోయింది, విపరీతమైన చలి పడుతుంది. అలాగా? ఏది నాన్న, అసలు జ్వరమే లేదు, ఐస్ గడ్డలా చల్లగా ఉంది. ఇది చలి జ్వరంలో లో జ్వరం, బయటికి అలా చల్లగానే ఉంటుంది. సర్లే, ఎలాగో హాస్పిటల్ కి కదా వెళ్తున్నావు, జ్వరానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏంటి మావయ్య, ఈ రోజు వెళ్ళాలా? రేపు ఎల్లుండి వెళ్ళొచ్చు కదా? వాసు, అసలు ఇన్నాళ్ళు ఆలస్యం చేయటమే పొరపాటు. ఏదేమైనా సరే ఈ రోజు చెకప్లు జరిగి తీరాల్సిందే. బయలుదేరు. అమ్మా, ముందు దుప్పటి తీసే. అయ్యో మావయ్య. అల్లుడి గారు ధైర్యంగా ఉండండి, నేనున్నాను కదా, రండి. అయ్యో జాగ్రత్త జాగ్రత్త. ఏమండి, అల్లుడి గారికి ఏమైందండి? ఏం లేదే, అల్లుడి గారికి సడన్ గా చలి జ్వరం వచ్చిందట. టెస్ట్లు కానీ ఎలాగో హాస్పిటల్కి వెళ్తున్నాడు కదా, అక్కడ చెక్ చేయించుకుంటాడులే. సరే, టిఫిన్ చేసి వెళ్తురు కండి. కడుపు కన్నం తింటున్నావా, గడి తింటున్నావే? నేను చెప్పాను కదా టెస్ట్కి వెళ్ళేటప్పుడు పరగడుపు తేడాలని. టిఫిన్ చేస్తారంటావేంటి బుద్ధి జ్ఞానం లేకుండా? ముందు బయలుదేరండి. మావయ్య. ఏంటయ్యా? షాపుకి ఐస్ క్రీమ్ అయిన వస్తాను, వాళ్ళు ఈ రోజే వస్తారు, మరి షాపుకి వెళ్ళాలి కదా. వాసు, ఇవాళ సూపర్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళ మీటింగ్ అయ్యా. ఇవాళ సూపర్ మార్కెట్స్ ఓపెన్ చేయరు, వచ్చే డీలర్లు రారు. అయినా మనకు ఒంట్లో బాగోలేనప్పుడు ఇవన్నీ ఆలోచిస్తావా? పద పద పద. అంతే అంటారా? అంతగా ఇంకెంతయ్యా, పద. మావయ్య. మళ్ళీ ఏంటయ్యా? నాన్న, చెకప్ చేయించుకోవడానికి భయపడుతున్నట్టు. అబ్బే అలాంటిదేం లేదు మావయ్య, నాకెందుకు భయం? చచ్చా. చూసావా వాసు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు? నువ్వే అనుమాన పడుతున్నావు. పద. ఎక్కడికి మావయ్య? కారు దాకా వస్తానయ్యా. ఏంటి, నన్ను బతిమాలుతూ బామాలుతూ వస్తాడనుకుంటే తనలో తను టెన్షన్ పడుతున్నాడే తప్ప బయటపడట్లేదు. నేను టాబ్లెట్స్ వాడే విషయం బయటపడితే ఏం చేయాలబ్బా? వాసు, ఏంట్రా అది? టెస్ట్కి వెళ్ళడం మానేద్దామా? నా మనసుకైతే అలాగే అనిపిస్తుంది, కానీ నాన్నే బలవంతం చేసి వెళ్ళిరండి వెళ్ళిరండి అని వెంటబడి తరిమారు కదా. వాసు, ఒకవేళ టెస్ట్లో నాలో లోపం ఉందని తెలిస్తే నాన్న నన్ను ఏమీ అనరు, ఎందుకంటే నేను ఆయనకి ఒక్కగానొక కూతుర్ని కదా. ఏం చేస్తావ్, మన కర్మ అని కడుపులో దాచుకుంటారు. ఒకవేళ నీలో లోపం ఉందని తేలితే ఇంకేముంది, నా పని క్లోజ్. నన్ను పేడ పురుగుని చూసినట్టు చూస్తారు.
నా పరిస్థితి ఊహించుకోవడానికి భయం వేస్తుంది రేవతి. అవుట్ గెట్ అవుట్ అంటూ వేస్ట్ ఫెలో అని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు. అత్తయ్య కూడా నన్ను లెక్క చేయదు. జనం నన్ను చూసి నవ్వుకుంటారు. చివరికి మొహం చూపించలేక ఎలా బతకాలో అర్థం కావటం లేదు రేవతి. నేనేదో మాట వరుసకి నెగటివ్ గా రిపోర్ట్స్ వస్తే ఎలా అన్నందుకే ఇంతగా భయపడిపోతున్నావే. ఒకవేళ నిజంగా రిపోర్ట్స్ అలాగే వస్తే? అమ్మో చెప్పాను కదా, భరించలేను. దానికన్నా అసలు టెస్టులు చేయించుకోకుండా ఉంటేనే బెటర్. నీకేదైనా లోపం ఉన్నా నేను క్యాజువల్గా తీసుకుంటాను, మనసుకు సర్ది చెప్పుకుంటాను. కానీ మీ అమ్మ నాన్న తట్టుకోలేరు కదా. అదే నాకు లోపం ఉందని తెలిస్తే నువ్వు దిగులు పడతావు. నీ వాళ్ళు అస్సలు సహించలేరు. అందుకే టెస్టులకు వెళ్లకుండానే వెళ్ళొచ్చామని అబద్ధం చెప్పి మేనేజ్ చేద్దామా? ఎందుకంటే నీలోనూ నాలోనూ ఏ లోపం లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. మనం ఇప్పుడే ఆనందంగా కలిసి ఉంటున్నాం కదా. అత్తయ్య చెప్పినట్టు సంవత్సరానికో 6 నెలలకో నువ్వు తల్లి అవడం ఖాయం. అలాంటప్పుడు ఈ టెస్ట్లో అవమానాలు అవసరమా? ఏమంటావు రేవతి? ఏంటి రేవతి అలా చూస్తున్నావు? మనం టెస్టులకు వెళ్ళడం మానేద్దామా? నిజం చెప్పు వాసు, టెస్ట్కి వెళ్తే నీకేదైనా లోపం ఉందని బయటపడుతుందని భయపడుతున్నావా, లేకపోతే ఇంత క్రితమే టెస్ట్లకు వెళ్ళి రిజల్ట్స్ తెలుసుకుని ఇలా అంటున్నావా? నేను టెస్ట్లకేం వెళ్ళలేదే. ఏంటి రేవతి సడన్గా అలా అడుగుతున్నావు? నేనెప్పుడు టెస్ట్ చేయించుకున్నాను? నిజం చెప్పు వాసు, నా దగ్గర దాచే ప్రయత్నం చేయకు. నాకు నీ మీద ఎందుకో డౌట్గా ఉంది. ఆ రోజు టెస్ట్కి వెళ్దామంటే స్టమక్ అప్సెట్ అయింది అన్నావు. అలాగే ఇంకోసారి జ్వరం వచ్చిందని స్కూల్ పిల్లాడిలాగా అబద్ధం ఆడావు. అసలు నిజం చెప్పు, టెస్ట్కి వెళ్తే నువ్వు దొరికిపోతావని భయం నీలో ఉంది కదూ? చెప్పు వాసు, నాకు నిజం చెప్పు. అబ్బే చెప్పమంటున్నాను కదా. అవును రేవతి, నేను టెస్ట్ అంటే భయపడి ముందే చెక్ చేయించుకున్నాను. నాలో చిన్న లోపం ఉందని తెలిసింది. ఇది బయటపడితే నా బతుకే వేస్ట్ అయిపోతుంది. నన్నేం చేయమంటావు రేవతి? చెప్పు రేవతి, నన్నేం చేయమంటావు? రేవతి ప్లీజ్, నువ్వేం చెప్తా చేస్తాను. రేవతి చెప్పు రేవతి. సరే వాసు, ఆ విషయం వదిలేసి మగాడివి ఇలా ఏడవచ్చా? ఇప్పుడైతే కాదని తేలిపోయిందిగా. వాసు ఎందుకలా అంటావు? పిల్లల్ని కంటేనే జీవితమా, లేకపోతే బతకలేమా? బతకూడదా? రేవతి నా మీద కోపం రావటం లేదు కదా. కోపం తెచ్చుకుంటే లోపం సర్దుకుపోతుందా? బాధపడకు. అయితే టెస్ట్కి వెళ్ళి మానేద్దామా? రేవతి అలా సరదాగా సినిమాకి వెళ్ళి తీరిగ్గా ఇంటికి వెళ్దాం. ఇంట్లో వాళ్ళకి టెస్ట్కి వెళ్ళొచ్చామని అబద్ధం చెప్పేద్దాం. చెప్పొచ్చు, కానీ డాక్టర్ నాన్నకు తెలిసిన మనిషి. వారు ఫోన్ చేసి టెస్ట్కి రాలేదని చెప్తే ఏం చేద్దాం? అమ్మో, అయితే ఎలా? ఏం చేద్దాం రేవతి? స్ట్రైట్ గా హాస్పిటల్కి వెళ్దాం. రేవతి భయపడకు వాసు, ఆ డాక్టర్ నాకు తెలుసు. విషయం సెన్సిటివ్ అని చెప్దాం. ఏ లోపం లేనట్టు రిపోర్ట్స్ తీసుకొని నాన్నని మేనేజ్ చేద్దాం. మంచి ఐడియా. చూడు వాసు, ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉండాలి. పొరపాటున కూడా వేరే వాళ్ళకి తెలియకూడదు. అర్థమవుతుందా? అలాగే రేవతి, మన మధ్య మాత్రం ఉంటుంది. సరే పద వెళ్దాం. రండి రండి. డాక్టర్ గారు ఏమన్నారమ్మా? అరే రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. వాసు ఏమన్నారు? నాన్న అది చెప్పమ్మా, ఏమన్నారు? ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు మావయ్య. అమ్మయ్యా, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్.
భయపడాల్సిన పనే లేదన్నారు. కొన్నాళ్ళు మీ కోరిక కూడా తీరుతుందన్నారు. ఏ రేవతి చెప్పవే? అవునన్నా, డాక్టర్ అదే చెప్పారు. అలాగే అమ్మా. అవును మావయ్య, కొంతమందిలో ఏ లోపం లేకపోయినా 1-2 సంవత్సరాల పిల్లలు పుట్టరని కూడా చెప్పారు. ఏం రేవతి? అవునన్నా. వెనుక ముందు ఏదైతేనే మంచి వార్త చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఏమండి, మీ మనసు తృప్తి పడిందా? ఇద్దరికి ఏ లోపం లేదని డాక్టర్లు చెప్పారు కదా, నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది. అందుకేనే నేను ఎప్పటి నుంచో చెప్తోంది టెస్ట్ చేయించుకోండి అని వెంటబడింది. ఇప్పుడు చూడండి, మంచి రిజల్ట్స్ వచ్చాయి. అందరికీ ఎంత ఆనందంగా ఉందో. నా తొందరలా ఒక్కటేనమ్మా, ఈ ఇంటికి వారసుడు రావాలి. బయట అందరూ అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేక చస్తున్నాను. రేపెవరైనా మాధవరావు కుటుంబానికి వారసుడు లేడు అని గేలి చేసి మాట్లాడుకుంటుంటే అది నేను తట్టుకోలేనమ్మా. సరే, ఇద్దరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేవతి, ఇద్దరు భోంచేసి వెళ్ళండమ్మా. బయట తినేసి వస్తున్నామమ్మా. ఓ ఆగండి. డాక్టర్లు ఏ లోపం లేదని చెప్పారు కాబట్టి మరో 10 నెలల్లో మనవడో మనవరాలో ఈ ఇంట్లో ఉయ్యాల్లో ఊగాలి. అయినా ఇప్పుడే ఎందుకులే, కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం, తర్వాత చూసుకుందాం, పిల్లలకి ఏం తొందర వచ్చిందని పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకున్నారనుకో, మర్యాదగా ఉండదు. జాగ్రత్త. వెళ్ళండి. వాసు, అంతా మంచిగా జరుగుతుంది, నువ్వేం బాధపడకు. చచ్చా, నేనేం బాధపడడం లేదు. ఇంకొక 10 నెలల్లో మనవడో మనవరాలో కావాలని మీ నాన్న కండిషన్ పెట్టాడు కదా, ఆ మాటే కొంచెం భయపెడుతుంది. దానికెందుకు వాసు అంత భయపడతావు? మా నాన్న ఆశపడేది ఇంట్లో పసిపిల్లాడు ఏడవాలి. ఏడిపించేస్తే సరిపోతుంది. ఏడిపించేద్దాం. అదెలా సాధ్యం అవుతుంది రేవతి? నాలో లోపం ఉందన్నారుగా. లోపం నీలో ఉందన్నారు కానీ నాలో లేదు కదా. రేవతి, ఏమైంది వాసు? నువ్వు ఇలాంటి మాట మాట్లాడతావు అనుకోలేదు. నాలో లోపం ఉందని ఇలా ద్రోహం చేయాలని చూస్తావా? ఎంత బలి తెగించి మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడింది ఏమైనా ధర్మంగా ఉందా? వాసు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ అంత దుర్మార్గంగా ఆలోచించేదాన్ని కాదు నేను. ఎంత అపార్థం చేసుకున్నావు? ఎవరైనా అన్నది బిడ్డని తెచ్చుకోవచ్చు అనే అర్థంతో అన్నాను. అది అర్థం చేసుకోకుండా అలా వాగడమేనా? అలా అన్నావా? ఎందుకలా ఊపిరి పీల్చుకుంటున్నావు? ముందు నువ్వు కూర్చో. నేనేం టెన్షన్ పడలేదు, ఊపిరి పీల్చుకోలేదు. ముందు కూర్చో వాసు. ఎందుకు? నేను బాగానే ఉన్నాను కదా. డాక్టర్ నిన్ను బాగా రెస్ట్ తీసుకోమని, జాగ్రత్తగా ఉండమని చెప్పారా లేదా? అదేం చెప్పలేదే. మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుతూ, ఎక్సర్సైజ్ చేస్తూ, యోగా ధ్యానం చేయాలని చెప్పారు, అంతే. జనరల్ గా డాక్టర్స్ అలాగే చెప్తారు. రేపు చావబోయే పేషెంట్ ని కూడా ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉండొచ్చు అంటారు. అలాగే ఇది కూడా. అంటే డాక్టర్ అబద్ధపు ధైర్యం చెప్పారంటావా? ఖచ్చితంగా అలా అని కాదు, అలా కూడా చెప్పొచ్చు కదా అని చెప్తున్నాను, అంతే. ఏంటి రేవతి, కొంతకాలానికి అంతా సర్దుకుంటుంది, నా కండిషన్ బెటర్ అవుతుంది అనుకున్నాను. లైఫ్ లాంగ్ ఇంతే అంటావా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఎవరు చెప్పగలరు? సరే సరే, అనవసరంగా టెన్షన్ పడి బుర్ర పాటు చేసుకోకు. వెళ్ళు. అంతే అంటావా? అంతే కాకపోతే ఇంకే ఉంది. వెళ్ళు వాసు. ఎన్ని డ్రామాలాడావు, ఎంత యాక్ట్ చేసావు. నిన్ను అనకు దొక్కడానికి హాస్పిటల్లో నీకు లోపం ఉందని చెప్పించాను. దీన్ని అడ్డం పెట్టుకుని నిన్నేం చేస్తానో చూడు. సార్, టైం 10 అయింది, నేను బయలుదేరుతాను సార్. ఏమయ్యా మేనేజర్, నేనే ఇంకా బయలుదేరలేదు. ఎండి గారు ఇంకా అలాగే కూర్చున్నారు. నీకేంటా తొందర? వెళ్ళి కూర్చో. సార్ ఎప్పుడు బయలుదేరతారో తెలియట్లేదే.
ఏమిటిది? ఆయన లోపల ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదే. ఈయనైతే భార్యను ఆఫీసులో కూర్చోబెట్టుకుంటాడు, మనకు అలా కుదరదే. యువత ఇంత టైం అవుతోంది, ఈయన ఎప్పుడు బయలుదేరతాడో అర్థం కావట్లేదే. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కమ్ ఇన్. మిస్టర్ శంకర్ సార్. S&S కంపెనీకి కొరియర్ పంపించుకున్నాను, పంపించావా? సార్ 5:30కే పంపించాను సార్, ఇప్పుడు 10 అయింది సార్. ఈ పార్టీ డెలివరీ కూడా ఉంటుంది సార్. వాట్, 10 అయిందా? ఓ మై గాడ్. సార్, కావ్య మేడం గారు లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడతారట సార్. మాట్లాడండి సార్. ఎస్ కావ్య. ఇంకా మీరు ఆఫీస్లో ఏం చేస్తున్నారు? టైం 10 అయింది, మీరు ఇల్లు మర్చిపోయారా? కావ్య, ఐ హావ్ సమ్ అర్జెంట్ వర్క్ ఇన్ ద ఆఫీస్. ఇవాళ మీటింగ్ ఏం లేదని మేనేజర్ చెప్పారు. ఇక మీరు సాకులేం చెప్పొద్దు, వెంటనే బయలుదేరి ఇంటికి రండి. నో కావ్య, అది నాకు ఇంకేం చెప్పొద్దు, మీరు వెంటనే బయలుదేరి ఇంటికి రండి. కావ్య, ట్రై టు అండర్స్టాండ్. నేను మీకోసం ఇంకా భోంచేయకుండా ఎదురు చూస్తున్నాను, మీరు బయలుదేరి త్వరగా రండి.